దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానమును శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో మరొక చక్కటి లేఖన భాగం చేత ప్రభు మనకు ఆత్మలను ఆయన ధైర్యపరుస్తూ ఉంటున్నాడు, బలపరుస్తూ ఉంటున్నాడు. చూడండి దైవజనమా, ఒక రోజులో ఏ రీతికి అయితే ఒక వాతావరణంలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుందో, మనుషుల జీవితాలలో ఏ రీతికి అయితే క్షణములలో జీవితం తారుమారు అయిపోతూ ఉంటుందో, అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా పరిస్థితులు క్షణక్షణమునికి మారిపోతూ ఉంటాయి. ఈ క్షణమే బాగున్నామని చెప్పేసి అనుకుంటాము, మరుసటి క్షణంలోనే భయంకరమైన దుఃఖము, వేదన, కన్నీరు, నిట్టూర్పు, ఆవేదన, రోగము, వ్యాధి, బాధ, మరణము, నానా విధములైనటువంటి కష్టములు, శ్రమలు, వ్యతిరేకతలు, గాయములు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏ క్షణమున ఏది జరుగుతుందో ఏ ఒక్కరు కూడా గ్రహించలేరు. దేనికి స్తోత్రం కలుగునుగా. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మన ప్రతి పరిస్థితిని మనుషులు ఎరగకపోవచ్చు, కానీ దేవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయన మనుషులందరినీ కూడా పరిశీలన చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. అందుకే మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథం లిఖించబడింది. దేని కొరకు అంటే, నువ్వు ఉండేటి ఈ కష్టకాలంలో, ఈ ఇరుకులో, ఈ ఇబ్బందులో, ఈ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నీకు ఆదరించేవారు, నిన్ను ఓదార్చేవారు, నిన్ను ధైర్యపరిచేటువంటి వారు, నీ విశ్వాసను బలపరిచేవారు ఏ ఒక్కరు కూడా ఉండరు. నీతో అనునిత్యం ఉండేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమే ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తన దాసులు నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయా సందర్భాలలో మనం ప్రేరేపించి ఈ వాక్యం ద్వారా మనం ఎంతో ఆదరిస్తాడు దేవుడు. ఈరోజు నున్న పరిస్థితుల్లో కూడా ఇక వాగ్దానము నీకెంతో ఆదరణను, నెమ్మదిని, శక్తిని, ధైర్యమును చేకూరుస్తుందని నేను ఎంతో నిశ్చయంగా విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటున్నాను. ఎందుకనగా మనుషులు మాట్లాడితే ఆదరణ కలగదు, కానీ దేవుని నామము చేత మనం ఎప్పుడైతే ముద్రించబడతామో అప్పుడు ప్రతి మనుషుల నుంచి కూడా ఆదరణ కూడినటువంటి మాటలు దేవుడు వినిపిస్తా, ప్రాముఖ్యంగా దేని యొక్క దాసులోంచి వినిపిస్తాడు. ఆయన పరిశుద్ధ గ్రంథములోంచి మనకు వినిపిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభువు నీకు వినిపించిన ఆశపడతా ఉంటున్నాడు. ప్రియ దైవజనమా, ఈ దావీదు భక్తుడు కూడా ఎంతో భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నాడు. నరులందరూ కూడా ఏ రకంగా మాట్లాడతారో, ఒక భక్తుడికి ఒక రకమైన శ్రమ వస్తే ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెడతారో, పడిపోవడానికి ఎదురు చూస్తారు, నష్టపోవడానికి ఎదురు చూస్తారు, మనం పతనం కావడానికి ఎదురు చూస్తారు, వెయిటింగ్ చేస్తూ మరి చూస్తూ ఉంటారు అందరూ కూడా. దానికి తోడు భయంకరమైనటువంటి మాటలు, వీరు దేవుని మందిరానికి వెళ్తారు కదా, వీరు దేవుని బిడ్డలు కదా, మాకులాగా వీరేం చెయ్యరు కదా అని ఎన్నో రకాలుగా ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. కానీ ప్రతీదీ కూడా దైవజనమా నువ్వు విజయం పొందుకోవడానికే. ప్రతి మాట, ప్రతి ఓటమి కూడా, ప్రతి కష్టము, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది నిన్ను నిలబెట్టడానికి మాత్రమే. ఎప్పుడైతే మనం బలహీనమవుతామో అప్పుడే మనం బలవంతులము. ఎప్పుడైతే మనం శక్తిహీనులుగా అయిపోతామో అప్పుడే మనము శక్తివంతులము. ఎప్పుడైతే మనము కృంగిదలోకి వెళ్ళిపోతామో అప్పుడే మన బలార్జులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడినవాడు ఎవడు కూడా చెడ్డవాడు కాదు. నాకు మా తల్లిగారు అదే నేర్పారు, పడినవాడు ఎవడు కూడా చెడ్డవాడు కాదని. ఈరోజు మీరు నిందలు పడుతూ ఉన్నారు, అవమానాలు పడుతూ ఉన్నారు, వ్యతిరేకతలు అనుభవిస్తూ ఉన్నారు, చేయని వాటికి శిక్షను అనుభవిస్తూ ఉంటున్నారు.
కుదిరిన రోగం చేత ఆ రోగమును కష్టం మీరు అనుభవిస్తూ ఉంటారు. తెలియకుండానే మన వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతూనే ఉంది. మనకు తెలియకుండానే మాట్లాడుతాం. మనకు తెలియకుండానే కొన్ని క్రియలు చేస్తూ ఉన్నాము. మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి. అయితే ప్రియ దైవజనమా, దావీదు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ దేవుడు తన హృదయంతో చెప్తున్నటువంటి మాట, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అని. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, చెప్పబడిన ప్రతి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా తన హృదయం బాగా వేదనకు గురైపోయి, విసిగి వేసారిపోయి, ఏం చెయ్యాలో చేయకూడదు అని కొంతమంది బలహీనలు అయ్యేది ఉంటే ఏ కార్యం చేయడానికి కూడా వారు వెనుకాడరు అసలుకే. అంత భయంకరమైన పరిస్థితి. కానీ దావీదైతే ఏమంటా ఉన్నాడు చూడండి, దైవజనమా, దేవుని సంగమా, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎందుకు దావీదు ఒక హృదయము, ఆయన ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నదంటే దేవుని వలన ఆయనకు రక్షణ కలుగుతుందని. ఆయన వలన ఆయనకు రక్షణ కలుగుతూ ఉందని, ఆయనే ఆయనకు ఆశ్రయ దుర్గమని తన హృదయంలో నిశ్చయంగా నమ్ముతూ ఉన్నాడు. దాంతో తన హృదయమును, తన ప్రాణమును దృఢపరుచుకుంటా ఉన్నాడు. బలహీనమైనటువంటి సమయంలో, శక్తిహీనమైనటువంటి సమయంలో. దాని కింద ఈ వచనాలు చూసుకున్నట్లయితే ఎంత భయంకరమైన మాటలు ఉండొచ్చు అక్కడ. చాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదైవజనమా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిగతుల్లో నీవు ఉన్నావో మాకు తెలియదు. కానీ నీ ప్రాణంతో నువ్వు చెప్పాలి, నా ప్రాణమా, నేను నమ్మకంగా ఉన్నాను. ఆయన వల్ల నాకు రక్షణ కలుగుతుంది. ఆయన నా ఆశ్రయదుర్గము, నాకు ఏ కీడు రాదు, నాకు ఏ నింద రాదు, నాకే అవమానము జరగదు, దానిలోంచి విడిపించే దేవుని నేను కలిగి ఉన్నాను అని మన ప్రాణముతో మనము ధైర్యం చెప్పుకోవాలి. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటూ కూడా ఈ లోకపరంగా వారు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ మనుషుల ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే వారి గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. చదువుదాం ఆ మాట కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచన పలుకుచు అంతరంగములు దూషించుతారంట. మనము ఈ లోకంలో ఏ మనిషి అయితే మనం ఆశ్రయిస్తూ ఉంటామో ఆ మాటల్లో ఆ మనుషులందరూ కూడా పై రూపమునకు శుభవచనం పలుకుతారు, కానీ వారి యొక్క అంతరంగంలో ఏం చేస్తారంట? దూషిస్తారంట. అందుకే దావీదు అంటాను అతని కింది వచనంలో కూడా, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నదని. ఆయనే నా ఆశ్రయదుర్గమని, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడును. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది అని తను పలుకుతా ఉన్నాడు. తన ప్రాణముతో, తన ఆత్మతో తాను చెప్పుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ దావీదు ఈ రీతిగా ముందుకు వెళుతూ ఉన్నాడో నిశ్చయముగా ప్రభు యొక్క కృపను తాను పొందుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే ఇదే కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 39వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము.
యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించునంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు దేవుని నమ్ముకుని నీతిమంతులుగా మార్చివేయబడ్డావు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉండి ఏదైతే కార్యములు చేస్తా ఉన్నారో, ఏ ఇరుకాటులను పెడతా ఉన్నారో, ఏ ఇబ్బందులను పెడుతున్నారో, ఏ నష్టములను ముందుకు నడిపిస్తా ఉన్నారో, అది అపవాది శక్తులే కావచ్చు, మనుషులే కావచ్చు, శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, కుటుంబం వారే కావచ్చు, వారు ఎవరైనాను కూడా పర్వాలేదు. దేవుడు నీ పక్షమున రాజ్యమాడే దేవుడిగా ఉన్నాడు. నీ పక్షాన యుద్ధం చేసే దేవుడిగా ఉన్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. నీ మాత్రం ఏం చేయాలంటే ఆయన నమ్ముకొని నువ్వు మౌనముగా ఉండాలి. ప్రభువు నీ పక్షాన వ్యాజ్యమాడి నిన్ను నిలబెడతాడు. ఆయన దావీదును నిలబెట్టాడు. తాను మౌనంగా ఉండు సాగుతూ తన ప్రాణంతో, నా ప్రాణమా నీవేళ కృంగిను, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండమని తన ప్రాణంతో స్థితిగతులు తాను చెప్తా ఉన్నాడు. ఇది నువ్వు మౌనంగా ఉండేటువంటి సమయము, ప్రభు సన్నిధానములో ప్రభువు చూచుకునేటువంటి సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనమా, యుద్ధము మనది కాదు, దేవుడిదే. అపవాదితో యుద్ధము చేసి మనం జయించలేము, కానీ దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క శక్తి చేత మనం ఎదిరించినప్పుడు నిశ్చయంగా మనము విజయం పొందుకుంటాం. అంతటి శక్తి ఈ లోకంలో మనకు చాలదు. ఎందుకంటే మన జీవితము ఏ రీతిగా ఉంటుందో మనకు మాత్రం తెలుసు కనుక. ఈరోజు దావీదు చెప్తున్నట్లుగా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగానున్నది అని. మన ఈ లోకంలో ఎవరితో మాట్లాడి, ఎవరితో పోట్లాడి, అపవాదిపై దండయాత్ర చేసి మనము విజయం సాధించలేము. మనకున్న ఒక మంచి భరోసా, ఒక నమ్మకం ఏంటంటే మనం ప్రభుపై ఆధారపడడం. ఆయన నమ్ముకొని మౌనంగా ఉండడం మాత్రమే. ఆయన సన్నిధానంలో ఏదైతే ప్రార్థన చేస్తూ నువ్వు మౌనంగా ఉండు. నీకు ఏ కష్టం ఉందో, ఏ ఇరుకుందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ నింద ఉందో, ఏ అవమానం ఉందో, ఏ భారమైనటువంటి గాయములు ఉన్నాయో, ఏ భారమైనటువంటి వ్యతిరేకతలు, భారమైనటువంటి బరువు బాధ్యతలు ఉన్నాయో, నీ పైన మోపబడి ఉన్నాయో, వాటన్నిటిలో నుంచి విడిపించే దారిని నాదుని మనం కలిగి ఉన్నాము. మన పక్షాన వ్యాజ్యమైన నాదుని మనం కలిగి ఉన్నాం కనుక రే దైవజనమా, నువ్వు అధైర్యపడక ధైర్యంగా ముందుకు సాగు. ప్రభు సన్నిధానంలో మౌనంగా ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుంటూ ముందుకు సాగినప్పుడు ఇదిగో దావీదుపై దేవుడు కృపను చూపేది. దావీదుకు తన హస్తంతో దయచేసి దావీదు యొక్క వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్క శత్రువును దేవుడు హతము చేసినట్లుగా నీ మీదకి వచ్చి ప్రతి శత్రువును కూడా దేవుడు హతము చేసి వాడు ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవలో పారిపోయేటట్లుగా చేసి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక దైవజనమా, మీరు ధైర్యంగా ఉండాలి. ప్రభువు నమ్మకమే మౌనంగా ఉండండి. ప్రతి పరిస్థితిని మార్చివేసే దేవుడు ఆయన. వ్యతిరేకతను అనుకూలపరిచే దేవుడు ఆయన. శత్రులు మిత్రులుగా చేసేవాడు ఆయన. శత్రువులకు మన తలగా చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవిత స్థితిగతులను మార్చివేసేటువంటి ఒక చక్కటి కృప మనం పొందుకోవడానికి ప్రభు ఈరోజు దావీదు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయన నా కొండ, నా కోట, నా రక్షణకర్త అని దావీదు ఎలుగెత్తి చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా చెప్పే వారంగా ఉండాలి. అటు కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువ, పరిశుద్ధుడా నీకు వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో నిశ్చయంగా మీరు మాతో మాట్లాడారు ప్రభు, నీకు వందములయ్యా. అవునయ్యా, మా ప్రాణం కూడా నిన్ను నమ్ముకొని మౌనంగా ఉండాలి. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అని. దావీదు భక్తి అయితే ప్రభు బహు భరోసాను పుట్టిస్తూ ఉన్నది ప్రభు. ఆయన మాటలు వింటుంటే మేము ఎందుకు ఈ రీతిగా లేమే అన్న విధముగా మమ్మల్ని కదిలింప వేస్తూ ఉన్నాయి ప్రభు. నిజంగా దావీదు భక్తి చాలా శ్రేష్టమైనటువంటి భక్తి. మేము మా ప్రాణములతో మేము ఆ రీతిగా చెప్పుకోలే. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నీవేళ నాలో తొందరపడుచా ఉన్నావు, నువ్వు దేవుని నమ్ముకొని మౌనముగా ఉండవని నా ప్రాణంతో చెప్పుకోవాలి ప్రభు. అంతటి భరోసా నాకు కావాలి ప్రభు, అంతటి నెమ్మది నాకు కావాలి ప్రభు. దావీదు నిన్ను అద్భుతంగా నమ్మాడు ప్రభు. నీ వలనే ఆయనకు రక్షణ కలుగుతుందని, నీవైన కాపాడే దేవుడు అని ఎంతో రూఢిగా విశ్వసించి తాను భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నా తన్ని నేను నమ్మి భరోసాగా ధైర్యంగా ఉన్నాడు ప్రభు. ఎంత కష్టం బయటకు అయినప్పటికీ కూడా. కానీ మేము ప్రభువా బయట ఎంత ఆందోళన పడుతున్నాము, తను దానికంటే 100 రేట్లుగా తన అంతరంగం ఉంది ప్రభు. మేము బెంబెలెత్తిపోతున్నాం, భయంతో వణికిపోతా ఉన్నాము. కానీ ప్రభువా
దావీదు రీతి చేయట్లేదయ్యా. దావీదు వలె మేము కూడా ఈరోజు ఉండాలని మాతో మాట్లాడవు ప్రభు, నీకే వందనమయ్యా. దావీదు రైతుగా ఉన్నప్పుడు ప్రభు ఆయన పక్షమును నువ్వు వ్యాజ్యమాడి గొప్ప కార్యం చేసావు ప్రభు. మేము కూడా అట్టి మార్గంలో ముందుకు సాగుతూ మా ముందుటిగా ఈ యొక్క యుద్ధ పోరాటంలో ప్రభు మా పక్షంలో యుద్ధం చేయవలసిందిగా ప్రార్థన. మేము భరించిన రోగం విషయం ముందుకు సాగుతా ఉన్నాం ప్రభు. 7,000 కుటుంబ వ్యవస్థను నేను ముందుకు సాగుతుంటున్నా ప్రభు. నడిపించండి, ధైర్యపరచండి, ఆర్థిక సంక్షోభాలు తొలగించండి, అప్పుల భారం తొలగించండి, తను భారమైనటువంటి జీతం తొలగించి వేయండి ప్రభు. నీకు వందనాలు. వివాహం కాక నా ప్రభు చక్కటి సంబంధములు రాక నా వచ్చిన క్యాన్సిల్ అయిపోతే ప్రభువా, అనేక జనములు నా ప్రభు అవమానపడుతున్న మేము మార్చివేయబడుతున్నాము తండ్రి. దీని పక్షంలో మేము యుద్ధం చేయలేకపోతున్నాము తండ్రి. నీవే నాకు బిడ్డ పక్షం యుద్ధము చేయండి అయ్యా. నేను నీపై నమ్ముతా ఉన్నాను తండ్రి. నేను నమ్ముకుని నీపై నేను మౌనంగా ఉండి నా యొక్క సమస్యని మొత్తం నీకు అప్పచెప్తున్నాను ప్రభువా. నీవే బాధ్యత వహించండి. ఒక మంచి వివాహ సంబంధం నా కుమార్తె మీకు సిద్ధపరచండి అయ్యా. నాకు కుమార్తెకు ప్రభు ఒక మంచి ఉన్నతమైన భవిష్యత్తు కొరకు నా తండ్రి తను చక్కగా చదువుకుంటూ నీకు కృప చేత నింపవలసిందిగా మొరపెడుతున్నాను ప్రభు. ఈ విషయంలో నేను కూడా మౌనంగా ఉంటున్నాను ప్రభు. నేను నమ్ముకొని నేను మౌనంగా ఉంటున్నాను. నీ ద్వారా నాకు సహాయం వస్తుంది. ఇప్పుడు నేను మౌనంగా ఉంటూ నేను ముందుకు సాగుతా ఉన్నాను తండ్రి. గర్భఫలం విషయంలో కూడా నా తండ్రి అనేకులు నానా రకాలుగా అంటున్నప్పుడు కూడా నా తండ్రి ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు నాకు వచ్చినప్పుడు కూడా నా హృదయం ఇది ప్రభువా, దావీదు చెప్పినట్లుగా మౌనంగానే పెట్టుకుని నీ కార్యము కొరకు నేను వేచి చూస్తాను తండ్రి. దావీదు ఎప్పుడైతే తండ్రి తన హృదయంతో తన ప్రాణంతో చెప్పుకుని తండ్రి భరోసా కలిగి ముందుకు సాగినప్పుడు ఆయన పక్షం వ్యాజ్యపడి గొప్ప కార్యం జరిగిన దేవుడు తండ్రికి వందములయ్యా. నా పక్షం గట్టి కార్యం జరిగించండి. నా గర్భమును తెరవండి తండ్రి, గర్భమును తెరవండి. 2గా 3గా ఇచ్చే దేవుడవు తండ్రి. ఆ రకమైన ఉంది సంతానం మీరు అందించి మహిమ పొందుకోవాల్సింది ఆలోచిస్తుంది. కోర్టు కేసులు తొలగించండి ప్రభువా. దీర్ఘకాలిక రోగములు, వ్యాధులు, బాధలు విడిపించండి. అప్పులోపు నుంచి విడిపించండి ప్రభు. కుటుంబ వ్యవస్థను నిర్మించండి. ఇశ్రాయేలు బ్రదర్కి నా తండ్రి అక్కడ మెడలొప్పు నుంచి విడిపించండి, బాగు చేయండి, స్వస్థతనివ్వవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకే మేము అప్పు చెప్తుంటున్నాం ప్రభు. మా హృదయం ప్రభు నీ పైన మేము నిబ్బరంగా భారం వేసి మేము నిబ్బరంగా ఉంటున్నాం ప్రభు. నీకు వందనమయ్యా. మీరు విడుదలిచ్చినందుకు నీకు వందనం అలా చేస్తుంటాం ప్రభు. ఇంకొకటి దాన్ని మ్యారేజ్ క్యాస్ట్ విషయంలో ప్రభు అది క్యాన్సిల్ అయిపోతుంది. దానికి మాత్రం బాధలో ఉంది ప్రభు. దాని విషయ ప్రభుని కార్యం జరిగించి ప్రభు నీకు అసాధ్యం ఏది కూడా లేదని నీకు ప్రార్థన చేసిన ప్రభు సమస్యను చేకూర్చే వాడునే ప్రభు. కుమార్తె ఇంకొక తండ్రి తన జీవితంలో బలమైన సాక్ష్యం ఉండలాగున నీ కుమార్తె పిల్లలకు బలమైన కార్యం జరిగించండి. కుటుంబంలో తన అసమాధానం కలిగిన అతన్ని మనిషికి విధంగా తను మాట్లాడుతూ నిందలు అవమానాల ముందు సాగుతున్నాయి అతన్ని ఆ కుటుంబంలో శాంతిని అనుగ్రహించిన రక్షణ కుమారుడికి రక్షణ నడిపించండి అయ్యా. మత్తు నుంచి విడిపించిన ప్రభు నీకే వందములయ్యా. బిడ్డకు తన ఉద్యోగం ఇచ్చిన మీరు మార్గం తెరవండి. శరీరంలో తన ఏతి తండ్రి బొక్కలు అరిగిపోయిన స్థితిగతిలో ఉన్నాయి నా ప్రభు. వాటన్నిటి కూడా సరిచేసి బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తుంటారు ప్రభు. మీకు కుమార్తె జీవితంలో ప్రభు ఎన్నో గొప్ప అద్భుతమేలు చేస్తా ప్రభు, మేలు చేస్తా ప్రభు. ఈ మేలు చేత తృప్తిపరచండి ప్రభు. భయంకరమైన బానిసత్వంలో వచ్చింది, బంధకాల నుంచి నా ప్రభు బిడ్డ మీరు విడిపించండి. స్వతంత్రపూరిత దేశంలో నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విమోచించబడిన ప్రదేశం నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నావు. వాగ్దానం చేసావు, ప్రవచనం ఇచ్చావు ప్రభు, దర్శనం ఇచ్చావు ప్రభు, ప్రతిదీ నెరవేర్చా ప్రభు. ఇది కూడా నెరవేర్పును నడిపించి నీ నామములకి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలు కావాల్సిన ప్రతిదీ సమకూర్చండి. శాంతిని, సమాధాన ప్రభు, నెమ్మదిని, దీవెన, ఆశల అభివృద్ధిని ప్రభు అనుగ్రహించి మహిమ పొందుకోవాలని ఆలోచిస్తూ ఈ పరిచయకు నీవు ఎత్తి పెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ తన ఈ దిగులుతో ఉన్నవారు, తను అలసిపోయిన వారందరూ లేవనెత్తండి ప్రభు, బలపరచండి ప్రభు. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గము నీవే అని నీకే ఎలుగెత్తి మేము మొరపెడుతున్నాము తండ్రి. ఆపత్ కాలమందు నువ్వు ఆశ్రమ దుర్గముగా ఉన్నావు నేను నమ్ముతూ నీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసింది ప్రభు. నీకు వందనములయ్యా. తన మరొక ప్రాంతంలో ప్రభు తండ్రి చండి పాప నా తండ్రి భయంకరమైన సమర్పించి బాధపడుచున్న కుమార్తె మీరు బాగు చేయండి, విడిపించండి, స్వస్థతనివ్వండి ప్రభా. దురత్న శక్తుల చేత బిడ్డ పీడింపబడుతుండగా నా తండ్రి వాటి క్రియలను హతము చేసి ప్రభా కుటుంబంలో న్యాయము జరిగించండి తండ్రికి వందనములు. కుటుంబంలో సంతోషం, సమాధానము ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. బలమైన కార్యం జరిగించండి. కృపచేత నీవే నింపండి. ఆ కుటుంబంలో తండ్రి ఇంకొక ప్రభు నీ బలమైన కార్యం సూచికలు జరిగించబడినట్లుగా కృపచేత నీవే నింపండి. ఆత్మకార్యం జరిగించిన అయ్యా నీకు వందనములయ్యా. మమ్మల్ని మా పరిచయం గురించి నీవు ఎత్తిపెట్టండి. కృపతో నీవే నింపిస్తాయి. ఇంకా నాటికి తన బలాభివృద్ధి చెందుతున్నా అనేకులకు మేలుకరంగా నా ఈ పరిచయం వాడబట్టు సహాయం నశించిపోతే ప్రతి ఒక్క ఆత్మతో నా ప్రభు వాగ్దానం వెళ్ళి ఈ ప్రార్థన వెలుగుతాను. వారి జీవితంలో ప్రభు మంచి ఆదరణను, నెమ్మదిని ప్రభు అనుగ్రహించి వారి జీవిత పెనుమార్పును కలిగింపజేసి
మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ తండ్రి ఇచ్చే ప్రతి ప్రవచన వాక్కును నెరవేర్చబోతున్నది వందనం తన కృతజ్ఞత అసుదులు స్తోత్రం తెలియజేస్తూ సర్వశక్తుడైనటువంటి యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. మీ కొరకు మేము ప్రతిదినము ఇలాగే భారమైన ఒక ప్రార్థన చేసి మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఇక్కడ మీ ప్రార్థన విజ్ఞాపనం ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో మీ ప్రార్థన విన్నప్పుడు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాము. మీ పరిచయం మీరు ప్రార్థన చేసి దీని మహిమ గల పరిచయలో మీరు పాలిభాగస్తులై అటు కృపను, భాగ్యమును, ధన్యతను, ఆశీర్వాదమును మీరు పొందవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ఆమేన్.